అమ్మ నాకు ఆకలేసిన మా ఏమొక చేసి ఇచ్చావా? ఏదో ఒకటి కావాలా? ఏదో ఒకటి అంటే ఏం కావాలి? ఏం కావాలి? హెల్దీగా కావాలా లేకపోతే జంక్ కావాలా? హెల్దీగా. హెల్దీగా కావాలా? ఓకే, చలో ఫ్రిడ్జ్ లో చూద్దామా ఏం హెల్దీగా ఉందో. ఓకే. ఏముంది హెల్దీగా అంటే? ఫ్రూట్స్ అంటే నువ్వు ఆల్రెడీ స్కూల్లో తినేస్తావు. హే వావ్, స్వీట్ కార్న్ ఉంది. స్వీట్ కార్న్ తో మనము స్పెషల్ చేసుకుందాం మైరా. స్వీట్ కార్న్ తో చేసుకుందామా? చలో 4-5 వాళ్ళగా కాగానే వాళ్ళకి ఏం పెట్టాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నవి జస్ట్ ఇవి ఎంత మనకి బయటికి వెళ్తే ఒక 10-15 రూపీస్లో వచ్చేది. స్టవ్ ఇచ్చేసేయండి, తక్కువలో పెట్టేసేయండి. ఇలా మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నది చిన్న ఫ్లేమ్లో పెట్టేసేయండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి. అండ్ స్వీట్ కార్న్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, స్పెషల్లీ టాడ్లర్స్కి. అంటే అందులో కార్బ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వైటమిన్ సి ఉంటుంది. అది ఇమ్యూని సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ బి వైటమిన్ ఉంటుంది, ఐ విజన్ బాగుంటుంది, బోన్ గ్రోత్ ఉంటుంది, వాట్ నాట్ అన్నీ ఉంటాయి మనకి స్వీట్ కార్న్లో. సో వాళ్ళకి టాడ్లర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అండ్ మనం దీన్ని చాలా వేస్లో చేయొచ్చు. అంటే స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇందులో పెప్పర్ వేసి కొంచెం చిల్లీ పౌడర్ వేసేసి అలా వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ కొంచెం సాల్టీగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం లైట్గా అలా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి అవి పాప్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసి సరిపోతుందండి. అండ్ ఈ రెసిపీస్ చాలామందికి తెలుసు, కాకపోతే కొంచెం బద్ధకం వేసో టైం లేకో ఇవ్వలేకపోతారు. కొంచెం టైం తీసుకొని ఇలాంటివి చేసి పెట్టడానికి ట్రై చేయండి. సింపుల్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా సర్వ్ చేసేసుకుందాం. చూడండి వేడి వేడిగా ఎంత బాగుందో. వేడి వేడిగా ఇలా మా పాపకి చేస్తే పాపకైనా బాబుకైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఇలా చేసి పెట్టండి వాళ్ళకి ఆకలి అన్నప్పుడు, లేదంటే ఏదైనా స్నాక్ టైంలో వాళ్ళకి ఏం పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా మీరు ముందే ఇలాంటివి కొన్ని రెడీగా పెట్టుకుంటే మనం ఇలా కూడా చేసి ఇవ్వచ్చు. దీన్నే చాలా రకాలుగా చేసి ఇవ్వచ్చండి. దీన్ని ఇలా కొంచెం వాళ్ళకి హ్యాపీ టైంని ఇలా వాళ్ళకి ఇచ్చి ఇలాంటి ఫుడ్ ఇచ్చి వాళ్ళ టమ్మీని కూడా హ్యాపీ చేసేయండి. వాళ్ళు హెల్దీగా అవుతారు. జంక్ తినాలనే క్రేవింగ్స్ కూడా వాళ్ళకి ఇంకా రాదండి. చూడండి ఎంత హ్యాపీగా తింటుందో, తనకు చాలా నచ్చింది యాక్చువల్గా. ఇంకా బాయ్ అండి, మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రెసిపీతో. సబ్స్క్రైబ్